హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు బాను. నేను ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు నైట్ నేను కొబ్బరి పాలతోని అన్నం చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఫస్ట్ 3.5 గ్లాసెస్ రైస్ తీసుకుని అవి నానబెట్టిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టుకుంటున్నా. కొబ్బరి పాలు ఏ విధంగా చేయవచ్చు ఈ వీడియోలు చూడవచ్చు మీరు. అయితే ఆ కొబ్బరికాయ పాలని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో ఆ పేస్ట్ని మొత్తం వేసి మూట కట్టి ఇట్లా వాటర్ అంతా బయటికి తీసేసేయాలన్నమాట. అట్లా ఒకసారి చేసిన తర్వాత రెండోసారి కూడా మీకు కావాలనుకుంటే ఇంకోసారి అదే పేస్ట్ని వాటర్ పోసి మళ్ళీ మిక్సీ చేసి మళ్ళీ ఆ పాలన్నీ బయటికి తీయాలన్నమాట. ఆ పాలు తీసుకొని పక్కకు పెట్టాలి. ఒక పక్కనేమో మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నా, అందులో కొంచెం నెయ్యి కొంచెము ఆయిల్ పోసుకున్నా అనమాట. నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. హోల్ గరం మసాలా వేసుకోవచ్చు. మెయిన్ బిర్యానీ ఆకు కూడా వేసి చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి హోల్ గరం మసాలా వేసిన కొన్ని మిరియాలు అనమాట, ఒక 5-6 మిరియాలు వేసుకొని ఆనియన్ వేసిన, పచ్చిమిరపకాయలు అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో చల్లాలన్నమాట. కరివేపాకు వేయించుకోవాలన్నమాట. అవన్నీ వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి నానబెట్టుకున్న నీళ్ళు వంపేసేసి ఆ బియ్యాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా 5 మినిట్స్ అట్లా రైస్ని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేస్తే అప్పుడు చాలా టేస్టీగా, ఇంకా విడివిడిగా అన్నం పొల్లు రావాలంటే విడివిడిగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నా కదా, 7 గ్లాసెస్ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. కొంచెం మిల్క్ థిక్గా వచ్చినాయి. థిక్గా లేకపోయినా పర్వాలేదు, కొన్ని ఎక్కువనే ఉండే. కొంచెం మెత్తగా ఉంటే మా అత్తమ్మ కూడా తింటుందని కొన్ని ఎక్కువ పాలే వేసేసిన అనమాట. వేసి అందులో రుచికి సరిపడే సాల్ట్, నాకైతే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా. ఈ విధంగా రెడీ అయ్యింది. చాలా కమ్మగా ఉండే అనమాట కొబ్బరి పాలతోని అన్నము. ఇంకా వచ్చేసి అవి ఎక్కువైనందుకు థిక్ అయింది. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అంటే సాటర్డే రోజు ఈవినింగ్ మేము ఏటీఎం కార్డు వచ్చిందనమాట. అందుకని మేము బయటికి వచ్చినాము. ఇక్కడ మా హస్బెండ్ పిన్ జనరేట్ చేయడానికి పక్కన దగ్గర ఏటీఎం ఉంటే టింకు అక్కడ ఊకే గొడవ చేస్తున్నాను. నేను టింకు ఇట్లా పక్కన ఉన్నామన్నమాట. ఇక్కడ మొత్తం అప్పుడే వర్షం పడుతుండే, పక్కకు ఉన్నాము. టింకుతో మాట్లాడుకుందాము. అక్కడ వాళ్ళ డాడీ దగ్గరికి అక్కడికి తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్షం వచ్చింది. వాడు అడుగుతుండే మమ్మీ నాకు ఏమన్నా ఇప్పి అని. కానీ ఇంకా వాళ్ళ డాడీ అక్కడే ఉన్నాడు కదా, వచ్చినాక ఇప్పిస్తా అని చెప్పిన అనమాట. కొంచెం వర్షం వచ్చి ఒక 5 మినిట్స్ అట్లా వచ్చి వెళ్ళిపోయిందనమాట. టింకు బయటకు వెళ్తే అస్సలు కుదురు ఉండడు. ఎందుకంటే బయటకు వెళ్తే మేము ఏమి అనము కొట్టము అని అట్లా ఫీల్ అవుతాడు అనమాట. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎదురుగా హాస్పిటల్ ఉందనమాట. అక్కడ చాలామంది ఉన్నారు. మమ్మీ అక్కడ వాళ్ళు ఎందుకున్నారని అడుగుతారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ పిన్ మా హస్బెండ్ నెంబర్ ఇచ్చిండే, నా నెంబర్ అనుకుని దానికి జనరేట్ చేయడానికి అది కాలేదనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బేకరీకి వచ్చినాము. బేకరీకి వచ్చిన తర్వాత టింకు ఏమైనా తిందామని చెప్పిండు. అందుకే బేకరీకి వచ్చినాము. ఇక్కడ టింకు అక్కడ చూడంగానే కేక్ తిందామని చెప్పిండు. అందుకే చిన్న పేస్ట్రీ తీసుకున్నాము నేను టింకు. మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ పఫ్ తింటున్నాడు. చాలా రోజులు అయింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక. ఈరోజు ఆ ఏటీఎం పేరుతో బయటికి వచ్చినాం అనమాట. ఇంకా టింకుని రావద్దని చెప్పినా కూడా ఏడ్చిండు. నేను వద్దనే చెప్పిన, మా హస్బెండ్ పోనీలో తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చిన అనమాట. బయటికి వస్తే ఏమైనా తినిపిస్తారు, ఏమైనా ఇప్పిస్తారు, వానికి ఇష్టం వచ్చినాయని వాడు మెంబర్ పడతారనమాట. పప్పి అయితే అర్థం చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి పేస్ట్రీ తిన్నాము. తర్వాత పిజ్జా గురించి వెయిట్ చేస్తున్నాము. పిజ్జా తీసుకుపోదామని వెయిట్ చేసినాము. అక్కడే తిందాం అనుకున్నాము. కానీ ఇంకా పప్పి ఇంటి దగ్గర ఉంటుంది కదా, అందరు కలిసి తినవచ్చని చికెన్ పిజ్జా ఆర్డర్ చేసిండే. 200 రూపీసే. ఇక్కడ టింకు చూడండి ఎట్లా సతాయిస్తుండో. అంటే బేకరీలో చాలా స్నాక్స్ ఉన్నాయన్నమాట. కజ్జకాయలు, ఇంకా అప్పడాలు, మురుకులు చాలా ఉన్నాయి. ఇక్కడ చూసిరుగా కేక్స్ అయితే వెరైటీ ఉన్నాయి. ఇక్కడ మేము పిజ్జా తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. ఇది వచ్చేసి సన్ సిటీలో మీ అందరికీ తెలుసు, సన్ సిటీలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్. టింకుది అన్నప్రాసన కూడా ఆ టెంపుల్లో జరిగింది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇదే అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే గుడి ఉంటుంది అనమాట, గణేషుని గుడి ఉంటుంది సన్ సిటీలో. ఇక్కడ వెళ్తూ ఉన్నాము. ఇంటికి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ ఏమేమి ఉన్నాయా మా సరౌండింగ్ ఏరియాలో అని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. ఏది కావాలన్నా ఎక్కడ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని దగ్గరలోనే ఉంటాయి. కొంచెం వర్షం పడేటట్టే అయ్యింది కానీ అంతా ఏమీ వర్షం పడలేదు.
5 minutes వచ్చిందని చెప్పిన కదా, అంతవరకే. ఇంకా ఇది మొత్తము సన్ సిటీ ఏరియా. ఇక్కడ అయితే అన్నీ ఇదే గణేషుని కూడా అనమాట. గణేషుని టెంపుల్, గోల్డెన్ టెంపుల్ కూడా అంటారు, ఎందుకంటే గోల్డ్ కలర్ పెయింట్ వేస్తారు కాబట్టి గోల్డెన్ టెంపుల్ కూడా అంటారు అనమాట. ఇదంతా మేము వెళ్తూ ఉంటే వ్యూ అనమాట. చాలా అంటే కొంచెం కూల్గా ప్లెజెంట్గా ఉంది వాతావరణం మొత్తము. తర్వాత మేము ఇక్కడ ఇంటికి వచ్చే దారిలో మేము పిజ్జా తీసుకున్నాం కదా, మళ్ళీ మా అత్తమ్మకు కూడా ఏమైనా కావాలని ఇక్కడ బజ్జీల షాప్ దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక్కడ బజ్జీలు చాలా స్పీడ్గా వేస్తుండు కదా, ఇంకా బజ్జీలు పునుగులు లేట్ అవుతుంది, అవి మళ్ళీ సరిగ్గా ఫ్రై చేయరని చెప్పేసి బజ్జీలు ఆలు బజ్జీ తీసుకున్నాం. మా అత్తమ్మకి పప్పికి మేము కేక్ తిన్నాం కదా, అందుకని ఇక్కడ బజ్జీలు ఆలు బజ్జీలు తీసుకున్నాం అనమాట. పునుగులు తీసుకోమంటే వీళ్ళు ఇక్కడనే నిలబడి తింటుర్రు, ప్లేట్లో పెట్టించుకొని తినొచ్చు కదా, అట్లనే తింటుర్రు. తర్వాత ఇంటికి వచ్చేసినాము, చెప్పినా కదా 200 రూపీస్కి చిన్న పిజ్జానే వచ్చింది, కానీ కొంచెం చల్లగా అయినందుకు అంత టేస్ట్ ఏం అనిపించలేదు, కానీ పర్వాలేదు, ఓకే. తర్వాత ఎవరి పీసెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. కొంచెం వేడి ఉంటే ఇంకా బాగుండు. ఇంకా అట్లనే బేకరీకి పోయినామని చెప్పినాం కదా, అందులో చాకోపాయ్ అని చాక్లెట్ ఉంటుంది అనమాట. ఆ చాక్లెట్ తీసుకున్నాడు టింకుకు పప్పికి. చాలా రోజులు బయటికి పోయింది కాబట్టి ఇంకా టింకు స్నాక్స్ అడుగుతూనే ఉంటాడు. ఈ మధ్య అసలు ఏం కొనివ్వట్లేదు వాళ్ళిద్దరికి. పిజ్జా అయితే బాగుంది, కానీ ఇంకా వేడి ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుండే. మా అత్తమ్మకి ఇంకా బజ్జీలు ఇచ్చి మేము పిజ్జా తింటున్నాము. ఇక్కడ వచ్చేసి మేము పిజ్జా తిన్న తర్వాత 7కి అట్లా నేను అన్నం పోపుకి వేసిన. ఈ పిజ్జా బజ్జీలు ఇవన్నీ తిన్నారు కదా, ఇంకా ఏం తినబుద్ధి కావట్లేదు అన్నం అని చెప్పారు. మార్నింగ్ అన్నం ఉంటే అది పోపుకి వేసిన. ఇంకా ఇక్కడ పల్లీలు అనేది మొత్తం ఫ్రై చేసిన అనమాట, ఊకుకి ఎందుకు చేయాలని. ఇక్కడ ఇడ్లీ పిండి కోసం మినప్పప్పు ఇంకా ఇడ్లీ రవ్వ నానబెట్టిన అనమాట. 7కి అట్లా వచ్చేదాడే నానబెట్టేసేసిన. తర్వాత ఇక్కడ వచ్చేసి పల్లీలు ఫ్రై చేసిన అని చెప్పిన కదా, అవన్నీ పక్కకు పెట్టుకొని స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నా. నైట్ రొటీన్ అనమాట ఇది. స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ అడుక్కుంటా. ఇప్పుడు ఎట్లా వంట చేసేది ఏం లేదు కదా, ఆల్రెడీ అన్నం పోపుకి వేసినాము. నాకు అసలే తినబుద్ధి కావట్లేదు, పిజ్జా తిన్నా కేక్ తిన్నా బజ్జీలు కూడా తిన్నా కాబట్టి ఏం ఆకలి అవ్వట్లేదు. మా హస్బెండ్ కూడా ఏం వద్దని చెప్పిండు. ఇంకా మా అత్తమ్మకి మార్నింగ్ టమాటా కర్రీ వేసిండే, అది ఉంది అనమాట. ఇంకా అన్నం పోపుకి వేస్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా, అది ఇది 2 కలుపుకొని మంచి తింటారనమాట, ఇంకా వేస్ట్ కాకుండా. తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసేస్తున్నా. స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా వంట ఉంటే ఖచ్చితంగా ఈరోజు అంటే చేయలేదు, ఈవినింగ్ 7కి అట్లా తిన్నాం, కానీ ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా కర్రీ చేస్తాను. బయటికి తొందరనే పోయి తొందరనే వచ్చినాము కదా, అంత టైర్డ్నెస్ ఏం లేదు. ఇదేమో వచ్చిన నైట్ రొటీన్ అనమాట. టింకు 10కి అట్లా పడుకుంటాడు, ఎక్కువ సతాయిస్తాడు అనమాట పడుకోవడానికి. టింకుని షూట్ చేయమని చెప్పిన, అందుకనే వాడు చెయ్యి అడ్డం పెట్టి వస్తున్నదా లేదా, మమ్మీ నువ్వు గిన్నెలు కడిగేది ఒకటి తీయాలా లేకపోతే మొత్తం తీయాలా అని నన్ను ఊకే క్వశ్చన్స్ అడిగి సతాయిస్తుండు. నేనే మొత్తం తీయని చెప్పిన. ఇంకా రేపు సండే ఇంకా మండే 2 డేస్ హాలిడేస్ కదా, టింకు అయితే ఫుల్ కూర్చున్నాడు. ఈరోజు అదే కథలు చెప్పి ట్యూషన్కి కూడా పోలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. చూసిరు కదా ఎట్లా వీడియో తీస్తుండో, తీయమంటే. ఇక్కడ వచ్చేసి ఫ్రై చేసినా కదా, అవి చల్లగా అయిపోయినాయి గిన్నెలు కడిగేలోపు. ఆ పీనట్స్ మొత్తము కంటైనర్లో వేసుకుంటున్నా అనమాట. ఇంకా అది ఆ కడాయి కూడా తోమేసేస్తే అయిపోతుంది ఒక పని, ఇంకేం పని ఉండదు మనకి. 7కి అట్లా ఇడ్లీ రవ్వ అవన్నీ నానబెట్టినాం కదా, ఒక 10:30కి అట్లా మిక్సీకి పడితే అయిపోతుంది. ఆల్రెడీ నేను ఎంత తొందర ఏం వండుకోను, రోజు 12 అవుతుంది ఖచ్చితంగా. మా హస్బెండ్ 11:30కి అట్లా వస్తాడు రోజు. మేము పడుకునేసరికి 12 అట్లా అవుతుంది, ఖచ్చితంగా 12 అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు 7కే నానబెట్టినాం కాబట్టి 10:30కి అట్లా అయితే 3.5 hours అయితే ఖచ్చితంగా కరెక్ట్గా నానతాయి కదా. అందుకని ఇంకా ఇక్కడ టింకు ఆల్రెడీ తినేసేసిండు, వాడికి పెట్టేసిన, కొంచెమే తిన్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మేము పక్కేసుకుంటున్నాము. ఇంకా మంచం మీద ఉన్నాయన్నీ తీసేసి తర్వాత ఇక్కడ పరుపు వేసుకోవాలన్నమాట. టింకు చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో బెడ్ ఉండే అనమాట, అది ఎక్కువ యూరిన్ వేయడం వల్ల చిన్నోడు కదా వాడు మొత్తము అంటే ఎక్కువసార్లు దడిచి ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట.
స్కిన్ ఎలర్జీ వచ్చింది. అందుకని తీసేసి పడేసినాం. మళ్ళీ చాలా ఖర్చులు చేస్తూ ఉంటాము, కానీ తెచ్చుకోవాలంటే ఎందుకులే అనిపిస్తుంది, అనవసరంగా ఎందుకులే అనిపిస్తుంది. ఎన్ని ఖర్చులు చేసినా కూడా బెడ్ తెచ్చుకునే వరకు ఆడి వరకు ఆగిపోతుంది అనమాట. అప్పటి వరకు లేక కాదు, కానీ ఉండి కూడా తెచ్చుకోము. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఎట్లాగూ బెడ్ లేదు కాబట్టి ఎక్కువ కింద మెత్తగా ఉండడానికే మా హస్బెండ్ ప్రిఫర్ చేస్తాడు. అందుకని ఎక్కువ బెడ్షీట్స్ కింద వేసి పడుకుంటాం అనమాట. అంటే బెడ్షీట్స్ వేయడం అనేది పెద్ద టాస్క్ నాకు, టింకుకి. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండే వేస్తాడు. ఇంకా మేము ఇప్పుడు టింకు తొందరగా పడుకోవాలి కాబట్టి వాడు నేను ఇద్దరం కలిసి వేస్తాం. ఒక్కొక్కసారి నాకు చాదనైతే లేదురా అంటే వాడు ఒక్కడే వేస్తాడు. మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చూసిరు కదా, ఇట్లా పట్టుకొని అదొకటి ఆటలాగా ఇట్లా ఇద్దరం కలిసి వేస్తామన్నమాట. వాడు ఎక్కువ ఇట్లా వేసినప్పుడు ఏం చేస్తాడంటే ఊకే దుప్పట్లను దొక్కుతాడు. అట్లా దుప్పట్లను దొక్కితే నాకు అస్సలు నిద్ర రాదనమాట. అందుకే వాడు అక్కడ పట్టుకొని నేను ఇక్కడ పట్టుకొని మెల్లగా ఏమని చెప్తున్నా. అయినా కూడా వాడు మళ్ళీ దుప్పట్లను దొక్కుతూనే ఉంటాడు. సరిగ్గా బయట మొత్తం ఆడుకొని వస్తాడు, మళ్ళీ పడుకునే దుప్పట్ల మీద దొక్కితే సరిగ్గా నిద్ర రాదనమాట. చూసిరు కదా, వాడు అట్లా మంచిగా వేస్తుండు, మస్తు క్యూట్ ఉంటాడు మా టింకు. ఏదైనా పనులు చేసినప్పుడు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాడు. ఈ మధ్యలో ఎన్నిసార్లు అడుగుతాడో మమ్మీ డాడీ వస్తుండా ఫోన్ చేయి అని. కానీ మా హస్బెండ్ రోజు వచ్చే టైంకే 11-11:30 అట్లా అవుతుంది అనమాట. ఎప్పుడో ఒక్కసారి 9కి అట్లా వస్తాడు. ఇవి కొంచెం బెడ్షీట్లు లాగా ఉన్నాయి కదా, కొంచెం కింద మెత్త బెడ్ లాగానే ఉంటుంది అనమాట. ఇవి కాకుండా మా హస్బెండ్ ఇంకా సపరేట్గా ఇంకా వేరే బెడ్షీట్ కూడా వేసుకుంటాడు. అంత మెత్తగా నాకేం అవసరం, నార్మల్గా అయితేనే ఓకే. ఇంకా టింక్ కూడా అంతే. టింకుకి 9కి 9:30కి అట్లా వండబెడితే 10కి అట్లా పడుకుంటాడు అనమాట. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఎప్పుడు పొద్దున్నుంచి మధ్యాహ్నం లేకపోయినా దగ్గరికి రాకపోయినా ఏం కాదు, నైట్ మాత్రం పక్కనే పడుకుంటాడు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. పొద్దున్నుంచి ఏమైంది, స్కూల్ ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, అలా టీచర్లు ఏమన్నారు, ఏం లేకున్నా కూడా వాడు ఏదో కల్పించుకున్నా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. దగ్గరగా పడుకుంటాడు అనమాట. మధ్యలో అడుగుతూనే ఉంటాడు డాడీ ఎప్పుడు వస్తారు అనేది. ఇంకా అట్లా 9:30కి అట్లా వండబెడితే 10:30కి అట్లా పడుకున్నాడు. ఇంకా రేపు స్కూల్ లేదు కదా మమ్మీ అని చెప్పిండు. వాడు పడుకున్న తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ పిండి మొత్తం మిక్సీకి పడుతున్నాను అనమాట. ఇడ్లీ రవ్వలో వాటర్ అంతా పోయేంత వరకు తీసుకొని తర్వాత అందులో మినప్పప్పు మిక్సీకి పడుతున్నా. ఇడ్లీలు మెత్తగా రావాలంటే మినప్పప్పు మెత్తగా పట్టాలనేది నా పాలసీ. తర్వాత ఇంకా ఇప్పుడు నేను 1 కప్ మినప్పప్పుకి 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నా. 3 కప్స్ ఇడ్లీ రవ్వకి 1 కప్ మినప్పప్పు తీసుకున్నా అనమాట. 1/3 అనమాట. 1 కప్పు మినప్పప్పు అయితే 3 కప్పుల ఇడ్లీ రవ్వ. అట్లా 6 కప్స్ రవ్వ తీసుకున్నా. 2 కప్స్ ఇడ్లీ రవ్వ మినప్పప్పు తీసుకున్నా అనమాట. అవి 3.5 hours అట్లా నానబెట్టి తర్వాత అది మిక్సీకి పట్టుకున్నా. ఇది బాగా కలిపిన అనమాట. ఇట్లా బాగా కలుపుకుంటే మంచిగా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ కడిగేసి వేసుకుంటున్నా. మళ్ళీ పొద్దున్న లేచి ఎందుకని ఒక్కొక్కసారి పొద్దున్న తోముతా, ఒక్కొక్కసారి నైట్ తోముతా, ఓపికని బట్టి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా, ఇందాక తోమినా ఇప్పుడు కూడా తోమేసుకుంటే అయిపోతుందని. ఇంకా అప్పుడప్పుడు ఛార్జింగ్ లేకపోతే ఇక్కడ వీడియో అనేది ఛార్జింగ్ పెట్టే షూట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా పప్పి బిగ్ బాస్ రివ్యూ చూస్తుంది. ఈరోజు రేపు ఎట్లా స్కూల్ లేదు కాబట్టి చూస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి టింకు పడుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. బిగ్ బాస్ రివ్యూ చూసిన కదా. ఇంతేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బానూస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.